హోలీ రోజు మనం ఎలాంటి పరిహారం చేసుకోవాలి? హోలీ రోజు ఏం చేయాలంటే మనకు 2 ఒకటి ధనాకర్షణ ఉండాలి. ఇంకోటి నాకు అందరూ అట్రాక్ట్ కావాలి. అంటే ఇప్పుడు వశీకరణం అంటే గాని వశీకరణం కాదు. మనం ఎక్కడికెళ్ళినా సరే గాని నలుగురు మనకు అనుకూలంగా ఉండాలి. ఆకర్షణ శక్తిని పెంచుకోవాలి. ఈ 2 ప్రాసెస్ హోలీ రోజు చేస్తే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఏం చేయాలి గురువుగారు అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆకర్షణ శక్తికి నేను ఒక తిలకం చెప్తాను. ఆ తిలకం అనేది ప్రిపేర్ చేసుకోండి. అంటే ఇది మనం ఇప్పుడు హోలీ రోజు చూస్తున్నారైతే హోలీకి ముందు చూసారు ఈ వీడియో అనుకుంటే మీరు చేసుకోండి హోలీ రోజు. లేదు అనుకుంటేనేమో శుక్లపక్షంలో వచ్చే మొదటి శుక్రవారం రోజు కూడా చేసుకోవచ్చు. అంటే అమావాస్య అయిపోయిన తర్వాత వచ్చే మొదటి శుక్రవారం రోజు కూడా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఎవరైతే హోలీ తర్వాత చూస్తారో సో ఏం చేయాలి గురువుగారు అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బంతిపూలు ఏదైతే యెల్లో కలర్ బంతిపూలు ఉంటాయో ఆ బంతిపూలు తీసుకురండి. లేదంటే చామంతి పూలైనా తీసుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే బంతిపూలు. సెకండ్ ఆప్షన్ చామంతి యెల్లో. సో మనం ఏం చేయాలి వాటిని తీసుకొచ్చి ఆప్షన్ ఉంటే ఎండబెట్టండి. లేదనుకుంటేనేమో డైరెక్ట్ చేసుకోవచ్చు. సో బ ఆ బంతిపూలు ఒక 7 తీసుకోండి. దాంతో పాటు మనకు ఏమన్నా మంచి షాప్‌లో గాని, ఆన్‌లైన్‌లో గాని మంచి అష్టగంధం దొరికితే అష్టగంధం ఒకటి తెప్పించుకోండి. అలాగే మన ఇంట్లో ఒకవేళ మనం పట్టించింది ఏదైనా రెడీమేడ్ కాకుండా మనం పట్టించింది ఏదైనా పసుపు ఉందా? ఆ పసుపు కొంచెం తీసుకోండి. అంటే ఇప్పుడు ఎంత బంతిపూలు మనం ఒక 7 తీసుకున్నాం. ఒక పెద్ద స్పూన్ మనం కూరగంటలు లాంటి దాంతోటి కొంచెం అష్టగంధం తీసుకోండి, కొంచెం పసుపు తీసుకోండి. ఈ మూడిటిని ఏం చేయండి అంటే మిక్సీలేసి మంచిగా వీటిల్ని గ్రైండ్ చేసేయండి. మిక్సీలేసి గ్రైండ్ చేసేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత వీటిని ఏం చేయాలంటే ఒకటి రోజ్ వాటరు, అలాగే చందనపు అత్తరు ఈ 2 వేసి దాన్ని మంచిగా కలపాలి. కలిపేటప్పుడు ఏంటంటే ఓం పీతాంబరి దేవ్యై నమః. ఓం పీతాంబరి దేవ్యై నమః. ఓం పీతాంబరి దేవ్యై నమః. ఈ మంత్రాన్ని మంచిగా అనుకోండి మనసులో. మంచిగా పూజా గదిలో కూర్చోండి, ఈస్ట్ ఫేస్ కూర్చోండి. మంచిగా ఆ రోజ్ వాటర్, అత్తరేసి మంచిగా దాన్ని కలపండి. ఏదైనా చిన్న గిన్నె లాంటిది ఏదైనా సెపరేట్ దాన్ని కూర్చోబెట్టండి. దాన్ని మంచిగా కలిపి ముద్దలాగా చేసుకోండి. ఆ ముద్దలాగా చేసుకున్న తర్వాత ప్రతిరోజు గూడా మీరు బయటికెళ్ళేటప్పుడు మీరు ఈ బొట్టు పెట్టుకోండి. ఈ మంత్రాన్ని చదువుకోండి అమ్మవారు. అంటే బగళాముఖి అమ్మవారి యొక్క మంత్రం ఇది. ఓం పీతాంబరి దేవ్యై నమః. ఓం పీతాంబరి దేవ్యై నమః. ఓం పీతాంబరి దేవ్యై నమః. దాంతోటి మీరు బొట్టు ధారణ చేసుకోండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 2026లో ఈ పరిహారాలు చేసి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ఇంకా మీకు బెస్ట్ రెమెడీస్ తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ గాని, డైరెక్ట్ గాని కలిసినట్టయితే ఇంకా బెస్ట్ రెమెడీస్ అని మీకు ఇవ్వటం జరుగుతుంది.